ఒక అమ్మాయికి దెయ్యం పట్టడం మనందరం చూసాం. వాళ్ళలో ఎక్కువగా మగవాళ్ళలాగా మాట్లాడడం, కోపంగా ఉండటం లేదా చాలా వీక్ అయిపోవడం జరుగుతుంది. కానీ ఒక అమ్మాయికి 6 దెయ్యాలు పట్టడం చూసారా? నేను ఒట్టిగా చెప్పేసి వెళ్ళిపోను. ఆ అమ్మాయి పైన ఎగ్జార్సిజం చేసేటప్పుడు అంటే దెయ్యాలు విడిపించేటప్పుడు రికార్డ్ చేసిన వీడియోని నేను ఈ వీడియో లాస్ట్‌లో ప్రూఫ్‌గా చూపించి ప్రూఫ్ చేస్తాను. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి లైక్ చేసుకోండి. సెప్టెంబర్ 21, 1952లో అనాలిసే ఒక స్ట్రిక్ట్ ఫ్యామిలీలో జన్మించింది. అనాలిసే వాళ్ళ మదర్ మ్యారేజ్‌కి ముందే ప్రెగ్నెంట్ అవుతుంది. ఇలా ప్రెగ్నెంట్ అవ్వడం ఏ ధర్మంలో అయినా తప్పే. సో, దేవుడు ఖచ్చితంగా మనకి దీనికి శిక్ష ఇస్తాడని వాళ్ళ మదర్ మెంటల్‌గా ఫిక్స్ అయిపోయింది. దేవుణ్ణి క్షమించమని చాలా అడుగుతారు. లాస్ట్‌కి అదే అబ్బాయితో పెళ్లి కూడా జరుగుతుంది. వాళ్ళకు పుట్టిన ఫస్ట్ పాపే అనాలిస్. టోటల్‌గా ఫ్యామిలీలో ఇప్పుడు నలుగురు పిల్లలు. వాళ్ళలో అనాలిసే మాత్రమే పెళ్ళికి ముందు పుట్టిన కూతురు. ఇలా జరుగుతున్న కొన్ని సంవత్సరాల తర్వాత అనాలిసే వాళ్ళ చెల్లి మార్తా చనిపోతుంది. దీంతో అనాలిసే చాలా మానసికంగా గాయపడుతుంది. ఈ సంఘటనను కూడా అనాలిసే తన చేసిన పాపాలకి దేవుడు మనకు శిక్షను ఇస్తున్నాడని అనుకునేది. దీని తర్వాత కూడా అనాలిసే దేవుడికి చాలా భక్తి చూపించేది. ప్రతిరోజు చర్చికి వెళ్ళడం, దేవునికి ప్రార్థించడం ఇలాంటివి కంటిన్యూగా చేసింది. కానీ అనాలిసే మాత్రం మార్తా చావు తర్వాత చాలా వీక్‌గా అవ్వడం స్టార్ట్ అయింది. కానీ స్ట్రాంగ్ ఆరా ఎవరిదైతే ఉంటుందో వాళ్ళని ఎక్కువ శాతం దెయ్యాలు అటాక్ చేయవు. ఎవరైతే వీక్ సోల్స్ ఉంటారో, వీక్ ఆరాని క్యారీ చేస్తుంటారో ఎక్కువ శాతం స్పిరిట్స్ వాళ్ళని అటాక్ చేస్తాయి. రాను రాను అనాలిసే ఇలాగే చాలా వీక్ అవ్వడం స్టార్ట్ అయింది. సో, తన లైఫ్‌లో ఇక్కడి నుంచి అనాలిసేకి దెయ్యం పట్టడం స్టార్ట్ అవుతుంది. అనాలిసే స్కూల్లో ఉండంగా తనకు సిజర్స్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. బాడీ మొత్తం షేక్ అవ్వడం, కళ్ళు మూసుకొని వెంటనే ఇలా లేచి నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. తరువాత మేలుకున్నాక అసలు నేనేం చేశాను, ఏం జరిగిందో ఏం గుర్తుండేది కాదు. ఇలా అనాలిసేతో కొత్తగా అవ్వడం స్టార్ట్ అయింది. ఇదంతా కాకుండా అనాలిసే సడన్గా ఎవరితోనో మాట్లాడడం, అసలు సంబంధం లేకుండా కొన్ని విషయాలు డిస్కస్ చేయడం ఇలా రోజుకి పెరుగుతూ వెళ్ళాయి. ఇలా అనాలిసే హెల్త్ చాలా చెడిపోవడంతో అనాలిసా వాళ్ళ పేరెంట్స్ చాలామంది డాక్టర్స్కి చూపిస్తారు. కానీ ప్రతి డాక్టర్ చెప్పేది ఒకటే, అసలు ఏమైందో మనకి అర్థం కావట్లేదు. పాప ఇలా చేయకూడదే, ఇలాంటి సిమ్టమ్స్ రాకూడదే అని డాక్టర్స్ చెప్పేవారు. కానీ ఒక డాక్టర్ మాత్రం టెంపరల్లో సిజర్స్ వచ్చాయి అని చెప్పారు. కానీ అది కూడా వాళ్ళు అంత షూర్‌గా లేవు. కానీ ఇవన్నీ జరుగుతున్న అనాలిసే మాత్రం లోపల నుంచి చాలా స్ట్రాంగ్‌గా నాకేం కాదు, నేను బాగానే ఉన్నాను అని ఇలా కొన్ని రోజుల తరువాత అనాలిసే కాలేజ్ జాయిన్ అవ్వడానికి టైం వచ్చింది. ముందే అనాలిసే చాలా వీక్‌గా ఉంది. ఇప్పుడు ఇంకా వీక్‌గా మారుతుంది. రోజుకి 4, 5 సార్లు కళ్ళు తిరిగి పడిపోవడం, తను ఎవరు మనుషుల్ని చూసినా ఒక దెయ్యాల్లా చూడడం, వాళ్ళని చూసి భయపడడం, తను రోజుకి తన అసలైన జీవితం నుంచి దూరమవుతూ వస్తుంది. సో, ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇక్కడి నుంచి స్టోరీ చాలా భయంకరంగా ఉంటుంది. ఇలా వాళ్ళ ఫ్యామిలీ టెన్షన్‌లో ఉండగా వాళ్ళు ఫాదర్ ఒక ప్రీస్ట్‌ని కలుస్తారు. అప్పుడు ఆ ప్రీస్ట్ ఏమంటారంటే, మీ కూతుర్ని ఇటలీలో ఒక చర్చికి పంపేయండి. ఆ చర్చిలో ఒక ఫంక్షన్ జరుగుతుంది. అక్కడ వెళ్ళి కొంచెం మానసికంగా చాలా మంచిగా అయి వస్తుంది అని చెప్తారు. అలాగే సరే అనేసి అనాలిసా వాళ్ళ ఫాదర్ అనాలిసాని బస్సు ఎక్కించి ఇటలీకి పంపిస్తారు. ఇటలీలో ఉన్న చర్చి దగ్గర బస్సు రీచ్ అయిన తరువాత అనాలిసే బస్సు దిగడానికి చాలా గొడవ చేస్తుంది. అసలు నేను దిగను,
దిగను అంటూ చాలా గొడవ చేస్తుంది. ఆ బస్సులో ఉన్నవాళ్ళు బలవంతంగా కిందికి దింపుతారు. ఇప్పుడు చర్చి లోపలికి వెళ్ళిన తరువాత హోలీ వాటర్ అనేది ఇస్తారు. అనాలిసే హోలీ వాటర్ తాగమని ఇచ్చాని వెంటనే చాలా గట్టిగా అరిసింది. నేను తాగను, ఇది చాలా గలీజ్ నీళ్ళు, దీంట్లో నుంచి చాలా గలీజ్ స్మెల్ వస్తుంది అని గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది. తరువాత అనాలిసే తన ఇంటికి తిరిగి వస్తుండగా వచ్చిన తరువాత చూస్తే వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ఒక ప్రీస్ట్ వాళ్ళ హాల్ రూమ్లో ఉన్నారు. అది చూసి అనాలిసేకి చాలా కోపం వచ్చింది. అనాలిసే తిరిగి తన రూమ్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా తన వెనకాల మెల్లమెల్లగా నడుచుకుంటూ వస్తారు. ప్రీస్ట్ తన వెనకాల మెల్లమెల్లగా వస్తూ చూసిన అనాలిసే ఒక మేల్ వాయిస్తో నువ్వు ఎందుకు నా వైపు వస్తున్నావు అని అరుస్తుంది. అరవడమే కాదు, ఆ ప్రీస్ట్ని చేత్తో కొట్టడానికి వస్తుంది. ఆ బిహేవియర్ చూసి ప్రీస్ట్ క్లియర్గా వాళ్ళ ఫాదర్కి అనాలిసేకి హెల్త్ ప్రాబ్లం కాదు, తనకి ఖచ్చితంగా దెయ్యం పట్టింది అని కన్ఫామ్గా వాళ్ళకు ఫాదర్కి చెప్తాడు. అప్పుడు వాళ్ళ మదర్ ఏమంటుందంటే, అవును, నేను కూడా చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. అనాలిసే కొన్నిసార్లు పురుగులు తినడం, కుక్కలా మొరగడం, సడన్గా ఒక ఎక్సర్సైజ్ చేస్తూ తన చేతులు కాళ్ళు ఇరక్కొట్టేంత వరకు ఆ ఎక్సర్సైజ్నే చేయడం, ఇలా చాలా వియర్డ్ బిహేవియర్ చేసిందంట. చూడడానికి ఎలా ఉందంటే అనాలిసేది బాడీ మాత్రమే, కానీ లోపల ఇంకెవరో కంట్రోల్ చేస్తున్నట్టుగా ఉంది. ఇలా అనాలిసే పరిస్థితి చూసి మీద 10 months వరకు పీరియడ్గా ఎగ్జార్సిజంని చేసేవారు. అవును, 1 నెల కాదు, 2 నెలలు కాదు, మొత్తం 10 నెలలు వరకు ఎగ్జార్సిజంని కంటిన్యూగా చేశారు. ఇలాంటి ఎగ్జార్సిజం చేసేటప్పుడు అనాలిసే చాలా టార్చర్ని సహించింది. రోజుకి ఒక్కొక్క సెషన్ 3 నుంచి 4 గంటల వరకు జరిగేది. ఇలా ఎగ్జార్సిజం జరిగేటప్పుడు ఎగ్జార్సిజంలో మంత్రాల్ని ప్రీస్ట్ చదువుతారు. ఆ చదివిన మంత్రాలు ఆ దెయ్యాలు వినలేక తిరిగి అనాలిసాని టార్చర్ చేసేవి. ఇలాంటి సెషన్ జరిగేటప్పుడు అనాలిసా గొంతుతో ఒక దెయ్యం మాట్లాడింది. ఆ దెయ్యం ఏం చెప్పిందంటే తనలో ఉండేది 1 కాదు 2 కాదు, టోటల్గా 6 దెయ్యాలు నాలో ఉన్నాయని చెప్పింది. నేను ఇప్పుడు అనాలిసా నార్మల్గా మాట్లాడితే ఎలా ఉంటుందో వినిపిస్తాను. Ja, ich will auch für die anderen leiden, damit die nicht in die Hölle kommen und so. Aber dass das dann so schlimm ist und so grausam und so furchtbar, nee. Das tut mir leiden, das ist so leichte Sache, aber wenn es dann wirklich schlimm wird, da will ఇప్పుడు ఆ 6 దెయ్యాలు మాట్లాడితే ఎలా ఉంటుందో వినిపిస్తాను, వినండి. Aber die wenigsten beten. Ja. Und in der Kirche wird auch mal der wenigste gebeten, weil die Herrn Pfarrer ja das für unmodern halten. Ja. Ja. Alle? Fast. Die sind ja so blöd, wenn sie eine Ahnung hätten. Ah! Warum? Ja, warum? ఇలా కంటిన్యూస్గా 10 months వరకు ఎగ్జార్సిజం జరుగుతుంటే తను అన్కాన్షియస్ అయి పడిపోయింది. అసలు అనాలిసా 10 months ముందు ఎలా ఉండేది, 10 months తర్వాత ఎలా అయిపోయిందో చూసి గుర్తుపట్టడానికే కష్టంగా ఉంది. చాలా డిఫరెంట్గా మారిపోయింది. అసలు తినేది కాదు, ఎవరితో మాట్లాడేది కాదు, పొద్దునుంచి రాత్రి వరకు బెడ్ పైన పడి ఉండేది. తన బాడీ పైన చాలా కొట్టిన మార్క్స్ కూడా కనిపించాయి. కనీసం వాటర్ కూడా తాగేది కాదు. చాలా డిహైడ్రేట్గా అయిపోయింది. అలాంటి ఫోటో తీశారు. ఆ ఫోటో చూడండి. July 1st, 1976, 23 ఏళ్ల అనాలిసే తన ప్రాణాల్ని వదిలేసింది. మొత్తానికి 67 ఎపిసోడ్స్గా ఎగ్జార్సిజం 10 monthsగా చేసిన అనాలిసే లోపల ఉన్న దెయ్యాలు మాత్రం తను చనిపోయేంత వరకు వదలలేదు. ఎంత ఘోరమైన స్టోరీ కదా. అనాలిసే చనిపోయిన తరువాత అనాలిసే బాడీని
అటాపిక్స్ పంపించారు. అటాపిక్స్ రిపోర్ట్లో ఏం వచ్చిందంటే అనాలిసేకి ఒక డాక్టర్ టెంపరల్లో సీజన్ ఉందని చెప్పారు కదా, అసలు ఆ అటాపిక్స్ రిపోర్ట్లో ఆ ప్రాబ్లం ఉన్నట్లుగానే లేదంట. అందుకే డాక్టర్స్ అందరూ షాక్ అయిపోయారు. ఖచ్చితంగా తనకి హెల్త్ ప్రాబ్లం కాదు, ఖచ్చితంగా దెయ్యమే పట్టుంటుంది. అసలు డాక్టర్స్ దగ్గర సైంటిఫిక్గా ఎక్స్ప్లెనేషన్ లేదు. అందుకే అనాలిసే నిజంగా దెయ్యాలే పట్టాయని నమ్మాల్సి వచ్చింది. నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చుంటుంది. నచ్చిందో లేదో కామెంట్లో చెప్పండి. మరిన్ని రియల్ హర్రర్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.